వినాయకుడు లేదా గణేశుడు మరియు కుమారస్వామి లేదా సుబ్రహ్మణ్యుడు మధ్య జరిగిన గొడవ కథ ఇలా ఉంది. ఒకసారి దేవలోకంలో ఎవరు గొప్పవారు అనే విషయంపై సందేహం వచ్చింది. దీనికి పరిష్కారంగా శివుడు పార్వతీదేవి ఒక పరీక్ష పెట్టారు. ఎవరు ముందుగా 3 లోకాలు అంటే భూలోకం, స్వర్గలోకం, పాతాళలోకం చుట్టివస్తారో వారికి దివ్యఫలం దక్కుతుందని చెప్పారు. కుమారస్వామి వేగవంతుడు, యుద్ధదేవుడు. వెంటనే తన మయూరవాహనంపై ఎక్కి 3 లోకాలు చుట్టడానికి బయల్దేరాడు. కాని వినాయకుడు మాత్రం ఆలోచించాడు. నా తల్లిదండ్రులైన శివపార్వతులే నాకు లోకం, వారిని చుట్టడమంటేనే 3 లోకాలు చుట్టినట్టే అని భావించాడు. అలా శివపార్వతుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి తన పరీక్ష పూర్తయిందని చెప్పాడు. వినాయకుడి బుద్ధికి శివపార్వతులు సంతోషించి విజేతగా వినాయకుణ్ణే ప్రకటించారు. కొంతసేపటికి కుమారస్వామి 3 లోకాలు చుట్టివచ్చి ఇది చూసి కోపంతో నిండిపోయాడు. తాను కష్టపడ్డానని ఇది న్యాయం కాదని అన్నాడు. అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. కోపంతో కుమారస్వామి కైలాసాన్ని విడిచిపెట్టి దక్షిణానికి వెళ్లి పళనికొండపై తపస్సు చేశాడు. ఈ కథ మనకు బలం కంటే బుద్ధి గొప్పదని, తల్లిదండ్రులే మొదటి దేవుళ్ళు అని, కోపం కన్నా జ్ఞానం మిన్నా అని చెబుతుంది.